హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి ఛానల్ ద్వారా మన రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు అయితే చూస్తున్నాం కదండి. దానిలో భాగంగా ఇప్పుడు చూస్తున్నారు కదండి ఐకానిక్ టవర్స్. మెయిన్ గా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా అయితే చూపిస్తా అండి. 5వ టవర్ దగ్గర నుంచి 1వ టవర్ దాకా అయితే మనం ఈ వీడియోలో అనేది చూద్దాం. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. హైప్ అయితే 3 టైమ్స్ హైప్ అయితే చేయండి, మన ఛానల్కి రీచ్ ఉండిద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 5వ నెంబర్ టవర్ అండి. 5వ నెంబర్ టవర్ దగ్గర మీరు చూసుకుంటే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారనమాట. వర్కర్స్ కూడా దాదాపు ఒక టవర్ దగ్గర వచ్చేసి 100 మంది పైన అయితే ఉంటున్నారండి. ఇక్కడ చూడొచ్చు, ఈ డైగ్రీడ్ సిస్టమ్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే దీనికి సంబంధించిన మనకి ఏదైతే ఈ ఫ్యాక్టరీ ఉందో దాన్ని అయితే అక్కడ అయితే నిర్మించారండి. అది చూస్తున్నారు కదా చివరిగా, దానిలో అనమాట ఈ డైగ్రీడ్ కి సంబంధించిన ఈ డిజైన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని దానిలో అయితే జరుగుతాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి అసెంబుల్ చేయడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇక మీదట ఇక్కడ వాల్ కూడా నిర్మించేస్తారనమాట హైట్ గా. ఆల్రెడీ మీరు అక్కడ చూడొచ్చు. మనం ఈ రోడ్డు మీద ఎంట్వల్ రోడ్ లో నుంచి అయితే తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ వాల్ అనేది హైట్ గా నిర్మించిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు, చాలా హైట్ అయితే వచ్చింది అనమాట. దగ్గర దగ్గర ఒక 10 అడుగులు 15 అడుగుల పైన వచ్చింది అనమాట వాల్. తర్వాత ఇంకా మనకి ఇంత క్లియర్ గా అయితే విజిబిలిటీ అయితే ఉండదండి ఈ టవర్స్ సంబంధించి. ఇక్కడ మీరు చూడొచ్చు, రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం క్లియర్ గా చూపించగలుగుతున్నాం. తర్వాత మరి ఈ రోడ్ వర్క్స్ ఇవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఎక్కువ ఫోకస్డ్ గా అయితే నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఇక్కడ. అలాగే ఇక్కడ టవర్ 5 దగ్గర చూడొచ్చు మొత్తం సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. చివర అక్కడ చూస్తున్నారు కదా, ఆ టవర్ నెంబర్ 4 దగ్గర కూడా ఇదిగోండి మనకి సెంటరింగ్ అయితే అమర్చారండి. క్లియర్ గా చూడొచ్చు మీరు, ఎల్లో కలర్ ప్లేట్స్ లాగా పెట్టారు కదండి, అదనమాట. ఇలాగ వాల్ కి పెయింట్ వేసిన తర్వాత ఈ సెంటరింగ్ అనేది అమరుస్తున్నారండి. అలాగే రాడ్ బెండింగ్ వర్క్స్ జరగడాన్ని కూడా మీరు క్లియర్ గా గమనించవచ్చు. చాలా స్ట్రాంగ్ గా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. నేను ఈ వీడియోలో మీకు టవర్ నెంబర్ 3 దగ్గర కూడా చూపిస్తాండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, అది వచ్చేసి టవర్ నెంబర్ 3. కొంచెం క్లోజ్కి వెళ్ళి చూపిస్తా అండి మీకు. ఇటు నుంచి చూడండి టవర్ నెంబర్ 5. అలాగే టవర్ నెంబర్ 4. టవర్ నెంబర్ 3 కూడా క్లియర్ గానే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వాల్ కి సంబంధించి సెంటరింగ్ అయితే అమరుస్తున్నారండి. ఒకసారి టవర్స్ సైట్ అంతా చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. వచ్చేసి టవర్ నెంబర్ 4.
అలాగే టవర్ నెంబర్ 5 దగ్గర కూడా చూడొచ్చు, సైడ్ వాల్కి సంబంధించి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది చూడండి, కాంక్రీట్ పోతుంది. పదండి మనం ఇప్పుడు 2వ నెంబర్ టవర్ 1వ నెంబర్ టవర్ దగ్గరికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి సెంటరింగ్కి సంబంధించిన ఈ ప్లేట్స్ని అయితే దింపుతున్నారు అన్నమాట. అండి మనమైతే 5వ నెంబర్ టవర్, 4వ నెంబర్ టవర్, 3వ నెంబర్ టవర్ చూసాం కదండి. ఇది వచ్చేసి పాలవాగుకు సంబంధించిన పనులు అన్నమాట. ఇదైతే మనకి దగ్గర దగ్గర ఈ తుళ్ళూరు దగ్గర నుంచి అయితే మొదలు పెట్టారండి. పేస్ట్ ప్రకారం అంటే మనకి గతంలోనే జరిగి ఉన్నాయి అన్నమాట తుళ్ళూరు అంతవరకు. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ అసెంబ్లీ దగ్గర ఈ ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టవర్స్ మధ్యలో నుంచి ప్రవహిస్తుంది కదండి, దానికి సంబంధించి ఇప్పుడు టవర్స్ వైపు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇవి కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం వెళ్ళిపోయి 1 and 2 టవర్స్ అయితే చూద్దామండి, పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, అది వచ్చేసి వెనక పక్క టవర్ నెంబర్ 3 అన్నమాట. ఇది వచ్చేసి పాలవాగుకి సంబంధించి జరుగుతున్న పనులండి. మీరు ముందు వైపు కూడా చూసారు కదా, అక్కడ ఎంటోల్ రోడ్డుకి అటువైపు చూసాం అనమాట. అక్కడ మనకు ఒక బ్రిడ్జి కూడా వచ్చిందండి, మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇదిగోండి మనం ఇందాక చూసిన వర్క్స్ వచ్చేసి అక్కడ అన్నమాట. అక్కడ నుంచి మనకు మధ్యలో ఉంది ఎంటోల్ రోడ్ అండి, ఆటో వెళ్ళింది కదా అది. ఇక్కడ బ్రిడ్జి కూడా వచ్చింది, మనం ఆల్రెడీ నేను మీకు చూపించాను. బ్రిడ్జికి సంబంధించి గట్టర్లు కూడా నిర్మాణం జరుగుతుంది ముందు వైపు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా. ఐరన్ పరంజాలు అయితే అమర్చున్నారు అనమాట. గతంలోనే కొంచెం ఆ టవర్స్ కన్నా ఈ టవర్ కొంచెం ఎక్కువగా నిర్మాణం జరిగి ఉందన్నమాట. అందుకని ఇక్కడ మీకు టవర్ కొంచెం హైట్ కనిపించింది. ఇక్కడ చూడొచ్చు మనకి. అలాగే నేను అటువైపు నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు, ఎంట్వల్ రోడ్లో నుంచి. చూడొచ్చు మీరు. టవర్ నెంబర్ 1 కూడా ఇటు అలాగే ఎలా ఉంది సైట్ మొత్తం అనేది. ఇక్కడ వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. అలాగే ఇక్కడ చూడొచ్చు సైట్ క్లియర్ గా మీరు గమనించవచ్చు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఏంటి అనేది.
ఇదిగోండి టవర్ నెంబర్ 1. అలాగే ఇక్కడ వాళ్ళకి సంబంధించి వర్క్స్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. ఈ అన్ని టవర్లో కల్లా కొంచెం ఇది ఎక్కువ హైట్ కనిపించింది, ఎందుకంటే గతంలో కొంచెం నిర్మించారండి దీన్ని కొంచెం హైట్గానే. అలాగే ఇదంతా వాళ్ళకి సంబంధించి చేస్తున్నారు ఆర్ట్ బెండింగ్ వర్క్స్ అనమాట. ఒకసారి సైట్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ అయితే చేయండి 3 times. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి.